అభిజిత్ రోహిత్‌ని సెలెక్ట్ చేసి తప్పు చేశాడా? ఇలా స్టార్ట్ చేద్దాం. బావుంటది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, రోహిత్ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ఈ పాయింట్ మీద. నెక్స్ట్ ఝాన్సీ గారి గురించి కూడా మాట్లాడుకుందాం. ఝాన్సీ గారు అసలు మామూలు కాదనమాట అసలు. పట్టిందల్లా బంగారం అనే సామెత ఝాన్సీ గారి కోసమే పుట్టిందేమో అని అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి. ఝాన్సీ గారు 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళే లోపు ఒకసారి ఝాన్సీ గారిని కలిసి అలా తన చేతిని ఇలా నా చేతి మీద టచ్ చేసుకొస్తే బావుంటదేమో అని అనిపిస్తా ఉందనమాట. లేడీ లక్. గోల్డెన్ లేడీ ఝాన్సీ గారు. అలా అని చెప్పి ఆట లేదా అంటే ఆట గూడా ఉంది. సో, ఆట దగ్గరకొచ్చినప్పుడు మాట్లాడుకుందాం. దాని తరువాత నేను ఎన్నో సినిమాలు చూసాను. ఎన్నో ట్విస్ట్‌లు అర్థం చేసుకున్నాను. ఆఖరికి 'టాక్సిక్' సినిమా చూసి ఆ సినిమాని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను నేను గట్టిగా, చాలా గట్టిగా. బట్ 'శ్రీముఖి' లాస్ట్‌లో చరణ్‌ని ఎందుకు పిలిచి చరణ్‌ని హైలైట్ చేసింది అనేది తెలియాలి నాకు. అలా తెలియాలి అంటే దేవర కథ తెలియాలి అంటే కాదు. ఒకప్పుడు మనం నిజామాబాద్‌కెళ్ళుంటే మనకు తెలిసేదనమాట. సో, ఆ కథ ఏంటనేది. సో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే 'నవరసాలు మామ' 'ఆర్‌కే' గురించి కూడా మాట్లాడుకుందాం. ఇన్నోసెంట్ సోల్ అబ్బా! ప్యూర్ సోల్. మేబీ శ్రీకాకుళం వాళ్ళంటేనే అలా ఉంటారేమో. అంత ఇన్నోసెంట్‌గా, అంత ప్యూర్‌గా. ఎందుకంటే మనము ఇటు సైడ్ కొంచెం ఉండగలుగుతాం. కోస్తా, గుంటూరు, కృష్ణా అండ్ తెలంగాణ ఇటు సైడ్ అంతా మనం కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉండగలుగుతాం. బట్ అటు సైడు దట్టు శ్రీకాకుళం లాంటి ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు కొంచెం సాఫ్ట్ నేచర్‌తో ఉంటారు వాళ్ళు. టూ మచ్‌గా అగ్రెసివ్‌గా ఉండరు. సో, ఎగ్జాక్ట్‌లీ 'ఆర్‌కే' కూడా చేస్తుంది అదే అట్ ప్రెజెంట్. పాపం అంత అగ్రెసివ్‌గా ఉండట్లేదు తను. అగ్రెసివ్ అవ్వాలంటే కూడా చాలా కష్టమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇది ఫన్నీ వేలో చెప్పినా గాని ఇదే నిజం. ఆహ్, రోహిత్ గేమ్స్‌లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి రోహిత్‌కి కీ ఇవ్వాల్సొచ్చిందనమాట. అభిజిత్ లాంటి పర్సన్ కీ ఇస్తే మనోడు బండి స్టార్ట్ చేసుకొని, కిక్ కొట్టుకొని, గేర్ యేసుకొని, క్లచ్ వదులుకొని ఎళ్ళాడు. బట్ 'ఆర్‌కే' లాంటి పర్సన్‌కి ఏందంటే కీ పెట్టి, కిక్ కొట్టి, గేరేసి, క్లచ్ వదిలితే బండి ముందుకెళ్తే ఓకే. లేదు ఆగిపోయిందంటే మళ్ళీ మనమే స్టార్ట్ చేయాలి. సో, అలాంటిదనమాట మనోడి సిట్యుయేషన్. కొంచెం ఇన్నోసెంట్ ఉన్నాడు. నిజంగా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళితే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ తట్టుకొని నిలబడగలుగుతాడా అనేది ఒక పాయింట్ అబ్బా! ఎందుకంటే అక్కడ ఏ క్షణం ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో ఎవ్వరికీ తెలియదు. కొన్ని వైల్డ్ యానిమల్స్ మధ్యలో ఒక చిన్నపాటి సాధు జంతువు అట్టట్ట తిరుగుతా ఉంటది. ఏమని అనిపిస్తా ఉంటది 'ఆర్‌కేని' చూస్తా ఉంటే. బట్ చాలా మందికి అండ్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత 'శాలిని' మీద ఇంకొంచెం కోపం పెరిగుంటది నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత. నిన్న తలుచుకుంటే నిన్న ఎపిసోడ్‌ని. అంతేనా కాదా? సో, ఇలా అన్ని విషయాలు మనం చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. ట్రై చేస్తాను అట్‌లీస్ట్. సో, మీరేం చేస్తారంటే మన ఛానెల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి చూడండి. మీ ఒపీనియన్‌ని మీరు కామెంట్ చేయండి. తిట్టినా పర్లేదు. మరీ బూతులు తిట్టకుండా. సో, కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం అనే ఒక పదం ఉంటది కదా! ఫ్యాన్సీ వర్డ్. దాని ప్రకారం సర్దుకుపోతా ఉండండి అలాగా. ఓకేనా? నేను కూడా రిప్లై ఇస్తా. నేనేమి కామెంట్స్ హైడ్ చేయటమో, డిలీట్ చేయటమో చేయను. అంటిల్ అన్‌లెస్ మరీ గలీజ్ బూతులు తిడితే తప్పితే. ఓకేనా? నేను ప్రతిదానికి రిప్లై ఇస్తా. ఈవెన్ దో నన్ను ఏదన్నా కూడా. ఓకేనా? సో, స్టార్టింగ్ ఇప్పుడు గుర్తొచ్చింది 'శ్రీముఖి' గారికి. అంటే అందరిలో వీళ్ళని మనం గుర్తించాలి. వీళ్ళెవ్వరు కనిపించట్లేదు. వీళ్ళు జనాలకి అసలు తెలియట్లేదు. వీళ్ళని జనాలకి తెలియజేయాలి అన్న కోరిక, అన్న ఆశ, అన్న ఆలోచన టీమ్‌కి ఇప్పుడొచ్చింది. లేదు మనం వీళ్ళు చెప్తున్న మాటలు బట్టి మనకు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఎడిటెడ్ వెర్షన్‌లో వీళ్ళ పెర్ఫార్మన్స్ ఏమీ ఉండట్లేదు కాబట్టి, ఏమీ లేదు కాబట్టి మనకి ఎపిసోడ్‌లో చూపించట్లేదా? సో, మనకి ఎవరినైతే చూపిస్తారో మనమే వాళ్ళు హైలైట్ అవుతున్నాము. జడ్జెసే పాపం వీళ్ళని హైలైట్ చేయట్లేదేమో అనుకున్నామేమో గానీ, శ్రీముఖి గారు చెప్తున్న మాటలు బట్టి ఈళ్ళసలు హైలైట్ అయితే ఆళ్ళు ఎపిసోడ్‌లో ఏసేవాళ్ళు. వీళ్ళసలు హైలైట్ అవ్వట్లేదేమో, వీళ్ళు ముందుకొచ్చి ఒక మాట మాట్లాడట్లేదేమో అని శ్రీముఖి గారు చెప్పాక అనిపిచ్చింది. సో, అందుకనే శ్రీముఖి గారు, హేమంత్, ప్రియ, చరణ్, భాగి. చరణ్‌ని ఎందుకు తీసుకొచ్చారు? చరణ్ బానే మాట్లాడుతున్నాడు, తిడతన్నాడు. అందరిని బానే తిడతన్నాడు చరణ్‌ని. చరణ్ అందరిని బానే తిడతన్నాడు గదా! కౌంటర్‌లు ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. లేదు చరణ్ ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి చరణ్‌ని తీసుకొచ్చినట్టున్నారు. ఒక కొంచెం చరణ్ ఎవరు అవుననుకున్నా కాదన్నా మేనేజ్‌మెంట్ కోట అబ్బా! ఓకేనా? దీంట్లో నేను చెప్పడానికి ఎటువంటి మొహమాట పడను. బట్ స్కిల్ లేదా అంటే, టాలెంట్ లేదా అంటే ఉంది. మాట్లాడే టాలెంట్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఎండ్యూరెన్స్ టాస్క్‌లో మొన్న పొటెన్షియాలిటీ కూడా కనిపించింది. క్లియర్‌గా ఆడియన్స్‌కి అంత బాగా కనెక్ట్ అయ్యాడు కూడా చరణ్. బానే ఉన్నాడు. సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. గట్టి కౌంటర్‌లేస్తున్నాడు. ఇంత చేసినా కూడా చరణ్ మాట్లాడట్లేదని చెప్పి శ్రీముఖి తీసుకురావడం ఏదైతే ఉందో అది ప్రపంచ వింత అని నాకనిపించింది. మరి శ్రీముఖి మనసులో ఏముందో మరి శ్రీముఖికే తెలియాలి.
సో దాని తర్వాత వీళ్ళందరూ వచ్చిన తర్వాత సో మీ నలుగురు ఎవరికంటే బెటర్ అని మీరు చెప్పాలి అన్నప్పుడు సో చరణ్ స్టార్ట్ చేస్తాడు దీపక్ పేరుతోటి. దీపక్ పేరుతోటి స్టార్ట్ చేసినప్పుడు చరణ్ ఓ పాయింట్ చెప్తాడయ్యా. అదైతే ఎగ్జాక్ట్ మనం శ్రీముఖి గారి మీద ఒక రీల్ చేసాం. శ్రీముఖి గారి మీద అనుకుంటా ఒక రీల్ చేసాము. దాంట్లో క్లియర్‌గా చెప్పా. ఫస్ట్ పార్ట్ వేరేది మాట్లాడాను. సెకండ్ పార్ట్‌లో ఆ రీల్‌లో ఈ దీపక్‌దే మాట్లాడా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే పాయింట్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. బిందు మాధవి హైలైట్ చేసిన విషయాన్ని కూడా అక్కడ పెట్టాడు మనోడు. యాజ్ ఇట్ ఈజ్ చెప్పా నేను. అంటే ఏదైతే ఆ చేపలు పట్టేది ఇట్లా ఫ్లయింగ్ దాంట్లో మనోడు నేను ఫెయిర్ ఆడాను. హేమంత్, గాయత్రి వీళ్ళు నా దాంట్లో నుంచి లాగారు. హేమంత్ నా దాంట్లో నుంచి లాగాడు. గాయత్రి కూడా ఇలా మాట్లాడేది నేను చాలా ఫెయిర్ ఆడానంటే శ్రీముఖి వెంటనే అవును తిను చాలా ఫెయిర్ ఆడాడంటే ఫాలో ఆన్‌లో బిందు మాధవి కూడా నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు గ్రేట్ అని చెప్పి మాట్లాడింది. బట్ నువ్వు కూడా చీట్ చేశావు. అది నువ్వు ఇక్కడ దాచిపెట్టావు. నువ్వు ఆడియన్స్‌కి అపాలజీస్ చెప్పాలి. నువ్వు మోసం చేశావు. నువ్వు చీట్ చేశావు. నువ్వు కన్నింగ్ అని చెప్పి మనోడు చెప్పాడు. నేను షాక్ అయ్యా. అరె! మన రీలే కదరా! ఎగ్జాక్ట్ మాట్లాడాడు కదా! అనిపించింది. అంటే మన రీల్ చూసాడని చెప్పను. సేమ్ పాయింట్ మనోడికి కూడా అబ్జర్వ్ చేశాడు అని అనుకుందాం. ఏమైద్ది? ఎలివేషన్ మొత్తం చరణ్‌కే ఇద్దాం. అబ్జర్వ్ చేశాడంటే ఎవ్వరు అబ్జర్వ్ చేయంది. తను ఒక్కడే అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సో దీపక్ కూడా హేమంత్ ఏదైతే బుట్ట ఉందో సర్కిల్ లాంటిదో దాంట్లోంచి లేపాడు ఆ చేపల్ని. అది చరణ్ గమనించాడు. సో చరణ్ దాని గురించి చెప్తున్నాడు. నువ్వు ఫేక్ చేశావు. నువ్వు అపాలజీస్ చెప్పాలి. అది ఇది అని చెప్పి చెప్తాడనమాట. అండ్ నిన్న నేను గేమ్ ఆడలేదు అంటే బికాస్ ఆఫ్ యూ ఓన్లీ నేను గేమ్ ఆడలేదు. మొన్న నేను టాస్క్ బాగా ఆడాను. నిన్న నువ్వు ఓడిపోయావు కాబట్టి ఆ రౌండ్‌లో సో వాళ్ళిద్దరు కలిసి మిథిలేషు, రాజ్‌కుమారి కలిసి నువ్వు స్మార్ట్, నువ్వు చాలా గెస్ చేయగలుగుతావు ఈజీగా అని చెప్పి నన్ను తీసేశారు. అదే నువ్వు ఆడుండుంటే నన్ను తీసేసేవాళ్ళు కాదు కదా! అని చెప్పి ఈ పాయింట్ చెప్పాడు. అద్భుతంగానే బానే మాట్లాడాడు అని అనిపించింది నాకు ఈ పాయింట్. సో దీపక్ నేను 3 టైమ్స్ బాల్ తీసుకున్నాను కదా! అక్కడ వేరే వాళ్ళకి కూడా ఇచ్చాను. ఆ బాల్ నా కోసం కూడా కాదు. బట్ అయినా నేను పట్టుకొని నాది ఒక్క రౌండ్ అయిపోయింది. నేను పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా నేను పట్టుకొని వేరే వాళ్ళకి కూడా ఇచ్చాను కదా! అండ్ ఎండ్యూరెన్స్ టాస్క్‌లో నేను కూడా ఉన్నాను కదా! లాస్ట్ వరకి. నేను ఉన్నాను. నాకంటే ఓకే. నీకంటే నేను ముందు పడిపోయినా కానీ నేను చాలా వరకు ఉన్నా. ఇంక నా హ్యాండ్ ఇంక నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు నేను ఫర్దర్‌గా గేమ్స్ ఆడాలి అంటే నా హ్యాండ్‌కి ఏదైనా అయితదే మళ్ళీ నేను ఆడలేను కదా! సో అందుకని చెప్పి నేను ఆగిపోయాను అని చెప్తాడనమాట మనోడు. అండ్ దీపక్‌లో కన్నింగ్ ఉందబ్బా! కొంచెం కన్నింగ్‌నెస్ ఉంది దీపక్‌లో. ఆ సెల్ఫిష్‌నెస్ ఉంది. సెల్ఫిష్‌నెస్ ఉంటే ఓకే. లైక్ మన బాడీ బిల్డర్ పేరేంటి? మిథిలేష్. మిథిలేష్ లాగా ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మిథిలేష్ నాకు నేను సెల్ఫిష్‌గానే ఆలోచిస్తానని ఓపెన్‌గా చెప్తాడు. బట్ దీపక్ దగ్గర అంత ఓపెన్‌గా చెప్పడు. బట్ చేయాల్సిన కన్నింగ్ పనులన్నీ చేస్తా ఉంటాడు. అది నాకు సిరాకు దొబ్బుతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి. చాలా మాట్లాడాలి. అన్నీ గుర్తుపెట్టుకోండాలి. సో దాని తర్వాత బాగి స్టార్ట్ చేసిద్ది. రోహిత్ పేరు చెప్పుద్ది. అస్సలు మా ఊరు అమ్మాయే. అయినా గాని ఏదో మాట్లాడడానికి ట్రై చేసింది. అంటే లైక్ ఓవరాల్‌గా ఒక పిక్చర్‌ని ఫ్రేమ్ చేసి, ఒక నెరేటివ్‌ని సెట్ చేసి, అది కంప్లీట్‌గా ఆడియన్స్ ముందు పెట్టాలి. అది పెట్టలేకపోయిందేమో అని అనిపించింది. రోహిత్ మాట్లాడే ఛాన్స్ ఉన్నా మాట్లాడట్లేదు. ఇది స్టార్టింగ్‌లో అందరు చెప్పిందే. నాకు తెలిసింది నేను 100% క్లారిటీగా చెప్తా. నేను ఫిజికల్‌గా నేను కూడా ఆడతాను రోహిత్ లాగే. ఓకేనా? నేను ఆడతాను. ఆట ఆడటం కాదు. పాయింట్స్ కూడా జనాలకి వేరే వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడాలి. ఎదుటి వాళ్ళకి అని చెప్పింది. నాకేం అర్థం కాలే ఈవిడేం చెప్పిందో. ఓకే. రోహిత్ స్టార్టింగ్‌లో మాట్లాడలేదు. తర్వాత మాట్లాడుతున్నాడు కదా! టాస్క్‌లు ఆడుతున్నాడు. టాస్కుల్లో కూడా తన స్టైల్ ఆఫ్ చూపిస్తున్నాడు కదా! అంటే లైక్ ఏదైతే తన ప్లానింగ్ గాని, తన ఎగ్జిక్యూషన్ గాని ఎవ్రీథింగ్ చూపిస్తున్నాడు కదా! మరి ఈవిడకి ఏంటో మరి. సో, మనోడు చెప్తాడు అంటే సిట్యుయేషన్ ఉన్నప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి అంటే బిందు అంటది వెంటనే. ఇలా మాట్లాడుతున్నప్పుడు రోహిత్ కూడా కౌంటర్ ఇస్తాడు. దాని తర్వాత సిట్యుయేషన్ ఉన్నప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి బాగి. సిట్యుయేషన్ నీ కోసం రాదు అని చెప్పి బిందు కూడా మాట్లాడుద్ది. అండ్ రోహిత్ పేరు చెప్పేసరికి వాళ్ళే షాక్ అవుతారు. ఎందుకంటే ఈ అగ్ని పరీక్ష మొత్తం మీద రోహిత్, ఝాన్సీ వీళ్ళిద్దరూ ఆడియన్స్‌ని నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫై చేస్తున్నారు. నిజంగా. వీళ్ళిద్దరి పెర్ఫార్మన్స్ గాని, వీళ్ళిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ గాని, వీళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ గాని చాలా క్లీన్‌గా, చాలా మంచిగా కనిపిస్తా ఉన్నాయి. టూ మచ్ యారగెన్స్ వీళ్ళిద్దరి ఫేస్‌లో అట్ ప్రెజెంట్ కనిపించట్లేదు. 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళాక ఎలా ఉంటారో మనకు తెలీదు గానీ, ఇప్పటికైతే మాత్రం చాలా నీట్‌గా, క్లియర్‌గా బాగా కనిపిస్తా ఉన్నారు. ఇది నేను అబ్జర్వ్ చేసింది. సో, నెక్స్ట్ హేమంత్, అపూర్వ పేరు చెప్తాడు. హేమంత్, అపూర్వని వదలడు. హేమంత్‌కి ఈజీ టార్గెట్ అపూర్వ. ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరితో అయినా గాని కష్టం. హేమంత్ ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడమన్నా, టాస్క్ ఆడమన్నా, లేదా హేమంత్ ఒక్కడినే నువ్వు ఆలోచించి ప్రశాంతంగా ఒక గంట ఆలోచించి నువ్వు పాయింట్లు చెప్పమన్నా, హేమంత్ చాలా బాగా మాట్లాడతాడు.
బట్ ఒక సిట్యుయేషన్‌లో పెట్టి హేమంత్ కానీ, హేమంత్ కానీ అంటే చాలా కంగారు పడతాడు. అప్పుడు కొంచెం సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తాడు. సో, దాంట్లో వన్ ఆఫ్ ద సేఫ్ గేము ఎందుకంటే ప్రతిసారి మనోడు ఈవిడ పేరే చెప్తాడు. అపూర్వ పేరే చెప్తాడు. సో, అపూర్వ పేరు చెప్తే ఎందుకు ఈజీగా ఆవిడ కంఫర్ట్ జోన్‌లో ఉంటది. అండ్ ఎక్స్‌క్యూజెస్ అడుగుతా ఉంటది. ప్రతిదానికి మిస్టేక్స్‌ని యాక్సెప్ట్ చేయదు. ఎక్స్‌క్యూజెస్ అడుగుతూ ఉంటది. యెల్లో కార్డ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. యెల్లో కార్డ్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా! యెల్లో కార్డ్ ఇస్తే. ఎంతో కొంత ఆవిడేంటి ఫైటింగ్ నేచర్. నేనెందుకు తీసుకోవాలి యెల్లో కార్డు నాకేంటి అనేది. ఇంకోటి మనోడు చెప్పే పాయింట్ ఏంటి? నీలో ఉన్న తప్పులు నువ్వే తెలుసుకోలేకపోతే ఇంకెందుకు వేస్ట్ కదా! నువ్వు అలాగే దాన్ని ఓవర్‌కమ్ చేసుకుంటానని చెప్పాలి గానీ, నీ తప్పులు నువ్వే అర్థం చేసుకోకపోతే నువ్వు ఎప్పటికి అలాగే మిగిలిపోతావు అన్న థాట్‌లో మనోడు చెప్పడం అనమాట అది. సో, చిన్న చిన్న రీజన్స్ చెప్తా ఉంటది. నిన్న యెల్లో కార్డ్ ఇచ్చినప్పుడు గూడా ఏవేవో రీజన్స్ చెప్పి నాకొద్దంటది యెల్లో కార్డు. సో, అందుకని చెప్పి అండ్ తనకంటే ఫిజికల్ టాస్క్‌లో గాని, ఎండ్యూరెన్స్ టాస్క్‌లో గాని నేనే బెటర్ అని చెప్తాడు. ఇవన్నీ ఈజీ పాయింట్సే. అందరికి తెలిసిన పాయింట్సే. మనోడు యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తాడక్కడ. చెప్తాడు. నెక్స్ట్ అపూర్వ నువ్వు లీడర్‌గా ఫెయిల్ అయ్యావు. నువ్వు కన్‌ఫ్యూజ్ అయ్యావు. అండ్ నేను గెలిచాను. మా టీమ్‌లో నేను గెలిచాను. నేను గెలిచి మీ టీమ్‌లో నుంచి నువ్వు ఒకళ్ళని పంపిస్తే నువ్వే వచ్చావు. నేను మా టీమ్‌లో నుంచొచ్చి నేను గెలిచి 30 పాయింట్స్ తీసుకున్నా. నువ్వు ఓడిపోయావు. ఓకేనా? అని చెప్పి ఈవిడ కౌంటర్ ఇచ్చిద్దనమాట. హేమంత్ నెక్స్ట్ నీకెప్పుడైనా జడ్జెస్ నుంచి అప్రిషియేషన్ వచ్చిందా? చెప్పు. ఒక్కసారి నేను అప్రిషియేట్ చేశారా? ఓహ్! బాగానే నోటీస్ చేశా. చెప్పాను గదా! హేమంత్ బానే అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. ఉంది హేమంత్‌లో టాలెంట్. టాలెంట్ ఉంది కాబట్టి అంత దూరం వచ్చాడు. ఆఫ్‌కోర్స్ అది వేరే విషయం. అపూర్వ అసలు నువ్వు ఆ బాల్ గేమ్ లక్ వల్ల ఆడావు. నువ్వేం ఆడావు అక్కడ? లక్కు. కేవలం లక్ వల్ల ఏదో ఆడేసావు అంతే. అది ఇది అనేసంగా ఇంకా ఏందక్కా లక్ అంటది? ఏంది? నా సంగతి తెలీదా? లక్ అంటదేంది? ఏందసలు? అన్నట్టు మాట్లాడుతుంటాడు శ్రీముఖితోటి. నాకెందుకు చెప్తున్నావురా నాయన నువ్వు ఆ పిల్ల గొడవ పడినట్టు శ్రీముఖి ఎక్స్‌ప్రెషన్ అనమాట. సో, దాని తర్వాత ప్రియాంక. ఈ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టినట్టు మాట్లాడాలి. అగ్రెసివ్‌గా మాట్లాడాలి. ఏదో చేసేయాలి అన్న తపనుంటది. కానీ ఏమీ చేయదు ఈ అమ్మాయి. సీరియస్‌లీ చెప్తున్నాను గదా! సో, వినడానికి కొంచెం బాధగా ఉంటది గానీ, బట్ ప్రియా గారిలో చాలానే లూప్ హోల్స్ ఉన్నాయి. అండ్ చాలా ల్యాక్ ఆఫ్ పెర్ఫార్మన్స్ ఉంది ఈవిడలో. ఓకేనా? ఈవెన్ ఆడిషన్‌లో తీసుకున్నప్పుడే చాలా క్లియర్‌గా చెప్పాను. నాకు ఆవిడ ఆడిషన్ గూడా అంత గట్టిగా ఏమి ఎక్కలేదు కూడా. ఆవిడని తీసుకున్నారు. బికాస్ ఆఫ్ యాంకర్ అనో సంథింగ్ వేరే వేరే కారణాలతోటి ఆవిడని తీసుకొనుండొచ్చు. అండ్ ఆవిడని టాప్ 15లోకి పంపించడానికి కూడా అసలు వాళ్ళకి ఏం రీజన్స్ ఉండి టాప్ 15లోకి తీసుకున్నారో, వాళ్ళ సో కాల్డ్ సెలక్షన్ స్ట్రక్చర్‌లోకి ఆవిడ ఎక్కడ ఫిట్ అయ్యారో తెలీదు గానీ ఆవిడని గూడా తీసుకున్నారు. ఫుల్ ఆన్ కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటది. ఏదో చెప్పాలనుకుంటది. చెప్పే ప్రతి మాట అగ్రెసివ్‌గా చెప్పాలి అనుకుంటది. చాలా బలంగా చెప్పాలనుకుంటది. తెలుగు పదాలు కొంచెం దట్టించి మరీ మాట్లాడాలనుకుంటది. జనరల్ తెలుగు, నార్మల్ తెలుగు అందరికి అర్థమయ్యే భాష. సో, అలా మాట్లాడడం ఆవిడ కాకుండా కొంచెం వెయిట్ ఉన్న పదాలు వాడాలని చూస్తా ఉంటది. అలా వాడాలి అనుకుంటున్నప్పుడు ఈవిడది ఏమైద్దంటే ప్రాబ్లము మర్చిపోతా ఉంటది. ఏం మాట్లాడాలో ఆవిడ మర్చిపోతా ఉంటది. జస్ట్ లైక్ మీ అనుకోండి. ఆవిడ మర్చిపోతా ఉంటది. అక్కడ ఆవిడతో ప్రాబ్లమ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ గూడా ఏదో అంటే ఆవిడ పాయింట్‌లోకి రావాలంటే బ్యాక్ ఆఫ్ ద స్టోరీ చెప్పుకొని రావాలి. అప్పటిదాకా పాయింట్‌లోకి రాదు. వీళ్ళందరూ పాయింట్స్‌తో స్టార్ట్ చేశారు టక్కని. అమన్ పేరు చెప్పుద్దనమాట. అమన్ పేరు చెప్పి ఏ ప్లేస్ వచ్చినా కూడా సేఫ్ గే అంటే ఏ ప్లేస్‌లో వచ్చినా కూడా సేఫ్ గేమ్ ఆడతానే ఉంటాడు. అయితే నేనైతే సేఫ్ గేమ్ ఆడను. నేను డిఫెండ్ చేయలేను అని అంటే లైక్ నేను డిఫెండ్ చేయలేను అనుకున్న దాంట్లో కొన్ని ఉంటాయి గదా! అంటే అప్పుడు వెంటనే కట్ ఇంకా మధ్యలో వస్తా ఉంటది బిందు. నీవు అదంతా వద్దు పాయింట్‌కి రా నవదీప్ అంటా ఉంటాడు. ఇయన్నీ వద్దు పాయింట్ పాయింట్ మాట్లాడు అని చెప్పి అంటా ఉంటారనమాట వీళ్ళు బిందు వాళ్ళు గూడా. ప్రియాంక పాయింట్‌కి రా అని శ్రీముఖి గూడా అరుచుద్ది గట్టిగా. మామూలుగా ఉండదు శ్రీముఖి. ఇక్కడ చూస్తే ప్రియాంక మీద పాపం జాలి కలిగిద్ది. సో, దాని తర్వాత ఇంకా లీడర్‌గా నువ్వు ఫెయిల్ అయ్యావు అది సంథింగ్ అని చెప్పగానే ఇప్పుడు అమ్మని మాట్లాడతాడు. లీడర్ నేనయ్యానా? లీడర్ నేనైనా నువ్వు ఎప్పుడు చూసినా నెగెటివ్ చూస్తానే ఉంటావు. నేనెంత పెర్ఫార్మన్స్ చేశానో అక్కడ గీకొచ్చుకున్నా, ఇక్కడ తగిలించుకున్నా, దెబ్బలు తగిలించుకున్నా, నేను ఆడినా, కష్టపడి నేను పూలమ్మినా, పండ్లమ్మినా, పేపరేసినా, ఇంత చేసినా అన్న స్టైల్‌లో మనోడు చెప్తా ఉంటాడనమాట. చెప్తా ఉంటే నువ్వన్నీ నెగెటివ్ అంతే. ఎప్పుడు చూసినా నెగెటివ్‌గానే తీసుకుంటా ఉంటావు. నువ్వే అసలు నెగెటివ్ అంటాడు. అంతే. నేను చాలా ఎఫర్ట్స్ పెట్టా అని అంటాడనమాట. దానికి శ్రీముఖి సీరియస్‌గా ఇంకా ఈవిడ సరే ప్రియా వదిలేసేయి ప్లీజ్ నేను మాట్లాడాలా. అమ్మని కూడా మాట్లాడాలా. దూమ్ దామ్ డిస్క్ వద్దు ఎళ్ళిపో అది ఎళ్ళిపో అంటే ఇంకా శ్రీముఖి కోపం వచ్చిద్దనమాట.
ఎళ్తావా లేదా అనంగానే ఇంక ఆవిడ ఎళ్ళిపోద్ది. ఇంకా జ్యూరీ ఇది ఇది అని చెప్పి అసలు వేస్ట్ ప్రాసెస్ అనవసరంగా పెట్టని చెప్పి టక్కన ఇస్తది. వీళ్ళ దగ్గర నుంచి ఏదో వీళ్ళని హైలైట్ చేద్దామని పిలిస్తే, వీళ్ళేదో మంచిగా ప్రాపర్‌గా పాయింట్స్ పెడతారని పిలిస్తే, ఈళ్ళసలు ప్రాపర్ పాయింట్స్ పెట్టింది లేదు. నలుగురు కూడా ఎవ్వరు పాయింట్స్ పెట్టిందే లేదసలు. ఎవ్వరు సరిగ్గా డిఫెండ్ చేసుకుందే లేదు ప్రాపర్‌గా అపోజిట్ వాళ్ళు మాట్లాడుతుంటే. ఏం చేయలేదు. వేస్ట్ ఈ నలుగురు అనింది. కట్ చేస్తే లాస్ట్‌లో చరణ్ నువ్వు సూపర్‌గా మాట్లాడావని చెప్పింది. పిచ్చి మీకైనా ఉండాలి, లేదా నాకైనా ఉండాలి. ఎవరికుండదో తెలీదు. లేదా మీది నిజామాబాద్, మాది నిజామాబాద్, మనది నిజామాబాద్ అన్న అయ్యుండాలి. మాదైతే నిజామాబాద్ కాదు. సో, కాబట్టి మనకి సంబంధం లేదు. ఎందుకంటే శ్రీముఖి గారే చెప్తారిక్కడ. చరణ్ మాట్లాడుతున్నావు ఓకే గానీ, బట్ ఫైర్ లేదు. ఫైర్ కనిపించలేదు. నువ్వు అగ్గిపుల్ల గీసెయ్యి. తర్వాత హేమంత్ జాలేస్తుందిరా. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది నాకు. జాలేస్తుందిరా అది. ప్రియాంక నువ్వు మొండి. బట్ నాట్ ఇన్ ఏ కరెక్ట్ వే అంటది శ్రీముఖి. అంటే టక్ 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 అని అంటే ఏంటంటే ఉద్దేశం ఇది ఇలా చెప్పాలి టక్ టక్. వాళ్ళలో ఉన్న మైనస్‌లు ఏంటి? నీలో ఉన్న ప్లస్ ఏంటి? ఇంతే సింపుల్‌గా చెప్పేయాలా. ఇంత గంటలు గంటలు అంటే ఎట్లా? నెక్స్ట్ మరి నాట్ ఇన్ ఏ గుడ్ వే. నెక్స్ట్ భాగి అసలు నువ్వేనా అసలు? ఫన్ ఓకే. బట్ నీలాంటి అమ్మాయి ఇంతే ఫన్ చేస్తా ఉంటదంటే నేను ఆటలో నిన్ను చూడట్లా నిన్ను. నేను చూడాలనుకోవట్లా నిన్ను. నీ ఆట నాకు కనిపించట్లా. అంతే అయిపోయింది. సింపుల్ యాజ్ దట్. ఇలా చెప్పాలి అన్నట్టుగా ఆవిడ చెప్తారనమాట చాలా సీరియస్‌గా. సో, దాని తర్వాత ఝాన్సీ పవర్ హెడ్ స్టార్ట్ నువ్వు యూజ్ చేస్తావా? అంటే బరాబర్ యూజ్ చేస్తది. వచ్చింది వదులుకుంటదా? యూజ్ చేస్తది. ఖచ్చితంగా యూజ్ చేస్తది. ఈ టాస్క్‌లు తుప్పాస్ టాస్క్‌లబ్బా! వాళ్ళకి తెలుసు ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలో అనేది. బట్ ఇప్పుడు ఈ టాస్క్ వల్ల ఝాన్సీ హెడ్ టాస్క్ వచ్చింది కదా! హెడ్ స్టార్ట్ ఇచ్చింది కదా! ఇంకేముంది ఎవరు గెలిస్తే ఏంది బొక్క? ఎవరు గెలిచినా ఒకటి ఝాన్సీ వాళ్ళే గెలుస్తారు కదా! దీంట్లో పెద్ద వింతేముంది, విచిత్రం ఏముంది అని మీరు అనుకుంటే, మనం అనుకుంటే పోనీ పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇలా హెడ్ స్టార్ట్ అనే టాస్క్ ఒకటి పెట్టడం వల్ల రోహిత్ పిచ్చగా లేచాడు పైకి. మామూలు కూడా కాదు. రోహిత్ గ్రాఫ్ యాడకో లేచింది. బికాస్ ఆఫ్ ఈ టాస్కే. ఈ టాస్క్ లేకపోతే రోహిత్‌కి అంత ఫోకస్ రాదు. హెడ్ స్టార్ట్ ఇచ్చినా కానీ రోహిత్ వీళ్ళతోటి కాంపిటీషన్‌లోకొచ్చి ఆల్మోస్ట్ విన్నింగ్ పొజిషన్‌లోకొచ్చి అక్కడ ఆగిపోయాడంటే అతని ఎఫర్ట్స్ చూడండి మీరు. లేకుంటే వీళ్ళు అసలు స్టార్టింగ్ నుంచి అయితే అసలు రోహిత్ ఎప్పుడో పెట్టేసి కామ్‌గా కూర్చొని చేతుల మీద చేతులు కట్టుకొని ఉండేవాడు. సో, ఈ టాస్క్ ఎందుకు? ఈ కార్డ్స్ ఎందుకు అంటే ఇందుకే ఉపయోగపడతాయి. ఈ కార్డ్ అయితే అందుకే ఉపయోగపడిందేమో అని అనిపించింది. అంటే రోహిత్ అనే కాదు. రోహిత్ ఆడాడు కాబట్టి. అదే ప్లేస్‌లో వేరే ఎవరు ఆడినా వాళ్ళకి హైలైట్ అయ్యేవాళ్ళు. ఆల్మోస్ట్ క్లోజ్ వచ్చుంటే. సో, ఇప్పుడు వీళ్ళకి ఝాన్సీ హెడ్ స్టార్ట్ యూజ్ చేస్తా అని చెప్పింది. 4 టీమ్స్ కావాలి. 15 మెంబర్స్ ఉన్నారు. ఆ గడ్డి పెట్టారు. ఆ 15 మెంబర్స్‌లో నంబర్‌లు ఆ గెడ్‌లో నంబర్‌లుంటాయన్నమాట. శ్రీముకి ఒక నంబర్ కావాలి. ఆ నంబరు ఒక నలుగురికో, ఐదుగురికో వస్తే ఐదుగురు కలిసి మాట్లాడుకొని కౌంట్ చేసుకొని 1, 3, 8 అలా కౌంట్ చేసుకొని శ్రీముకి చెప్పిన నంబర్‌కి ఎవరైతే వస్తారో ఆ నలుగురు లేదా ఐదుగురో లేదా ముగ్గురో కలిసి ఒక టీమ్‌ని ఫార్మ్ చేయాలి. సో, కన్విన్స్ చేసుకోవాలి. నంబర్స్ వచ్చినోళ్ళు ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. మీ టీమ్‌లో నేనుంటానని సంథింగ్ ఇలా మాట్లాడుకోవాలి. సో, ఇలా మాట్లాడుకోవాలన్నప్పుడు శ్రీముఖి గారు ఫస్ట్ నంబరు 15 చెప్తారు. సో, 15 చెప్పంగానే కార్డ్స్ దొరుకుతాయి. కార్డ్స్ దొరికిన వెంటనే సృష్టి, ఝాన్సీ, రామకృష్ణ, దీపక్. ఇక్కడ యాక్చువల్‌గా రోహిత్‌కి కార్డ్ దొరుకుద్ది. అయినా కానీ వేరే కార్డ్ కోసం ట్రై చేస్తుంటారు. మీన్స్ రోహిత్‌కి వాళ్ళ టీమ్‌లో ఆడడానికి అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఝాన్సీ టీమ్‌లో రోహిత్ వెళ్ళేలాగా లేడు. రోహిత్‌కి, ఝాన్సీకి కట్ ఆఫ్ అయిపోయినట్టుంది. ఆ రోజు ఎప్పుడైతే లెగ్ కట్టే దగ్గర నుంచి ఝాన్సీ కూడా రోహిత్‌ని కన్సిడర్ చేయట్లేదు. రోహిత్ కూడా ఝాన్సీని పెద్దగా కన్సిడర్ చేయట్లేదు. మేబీ ముందు ఎపిసోడ్స్‌లో ఎలా ఉంటదో గానీ ఇప్పటివరకు నాకు అర్థమైందైతే ఝాన్సీని కన్సిడర్ చేయట్లేదు రోహిత్. రోహిత్ కూడా ఝాన్సీని పట్టించుకోవట్లేదు. ఇది క్లారిటీ. అందుకనే మేబీ రోహిత్ ఇంకొక కార్డ్ కోసం ట్రై చేసినట్టన్నాడు. అందుకే అది కూడా అడుగుతారు నవదీప్. సో, ఇక్కడ సృష్టి, ఝాన్సీ, రామకృష్ణ, దీపక్ ఈ నలుగురు ఒక టీమ్ అయిపోతా ఉంటారు. ఇక్కడ ప్రియా దగ్గర నుంచి దీపక్ ఒక కార్డ్ తీసుకుంటాడు. వాళ్ళకి ఒక నంబర్ ఎక్కువొచ్చింది. సో, ప్రియా దగ్గర ఒక నంబర్ తక్కువ ఉన్నట్టు కార్డ్ ఉంటే ఆ నంబర్ తీసుకొని దీపక్ ప్రియా దగ్గర నుంచి ప్రియాకి ఆ కార్డ్ ఇస్తారు. బేసిక్‌గా ప్రియా కార్డ్ ఇచ్చేసింది. ఎందుకంటే ప్రియాకి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీమ్‌లోకెళ్ళేదానికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఓకేనా. సో, అందుకని కార్డ్ ఇచ్చేసింది. ఇక్కడ ఈ టాస్క్ మొత్తం ఏంటి ఓవరాల్‌గా ఈ టాస్క్ దేనికి పెట్టారంటే క్లారిటీ ఆఫ్ థాట్ చూడడానికి. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఎంత వాళ్ళని మిస్‌లీడ్ చేసినా కూడా, వాళ్ళని ఎంత రెచ్చగొట్టినా కూడా, వాళ్ళని ఎంత కన్‌ఫ్యూజ్ చేసినా కూడా, వాళ్ళు పాయింట్ మీద నిలబడతారా? నిలబడరా? వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏమన్నా చేంజ్ చేసుకుంటారా? అనేది చూడడానికే. టాస్క్ వుల్ఫా టాస్క్. గలీజ్ టాస్క్. బట్ ఈ ప్రాసెస్ అనేది అందుకోసం అనమాట. వాళ్ళు చెక్ చేసేదానికి. సో, ఇప్పుడు అడుగుతారనమాట. "నువ్వెంత అసలు ఎందుకిచ్చావు వాళ్ళకి? అది ఎందుకిచ్చావు వాళ్ళకి?" అది ఇది అంటే, "ప్రియా
నేను అంటే లైక్ వాళ్ళు తీసుకోలేదు అది ఇది అంటే అప్పుడు చెప్తారు నవదీప్. వెంటనే కన్‌ఫ్యూజ్ చేయడానికి. ఓహో! వాళ్ళు ఈయనొద్దనుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు ముందే మాట్లాడేసుకున్నారు. ఈవిడనొద్దన్నారు. అందుకనే ఈవిడ వాళ్ళ టీమ్‌లోకి పోలేదు. సింపుల్ అనంగానే ఈవిడకి లీడ్ దొరికిందని, అవును వాళ్ళు నన్నొద్దనుకున్నారు. వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు వద్దనుకున్న టీమ్‌లోకి నేనెందుకు పోవాలి? అందుకనే నువ్వు పోవాలా అసలు వాళ్ళు అడిగావా నువ్వంటే, అడిగాను వాళ్ళొద్దన్నారు. అడిగాను వాళ్ళొద్దంటారు. వాళ్ళొక పక్క అసలు మమ్మల్ని అడగనే లేదు ఆవిడ. జస్ట్ మేము కార్డ్ అడిగాము, కార్డిచ్చింది. కార్డ్ అడిగాము, కార్డిచ్చింది అన్నట్టు చెప్తున్నారు. ఈవిడ అబద్ధాలు చెప్పింది బేసిక్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ నార్మల్‌గా కార్డ్ ఇచ్చేసింది. ఎందుకంటే ఈవిడకి గూడా వాళ్ళ టీమ్‌లోకి పోవడం ఇష్టం లేదు. నవదీప్ ఆ ఇష్యూని హైలైట్ చేశారు కాబట్టి సింపతి దొరుకుద్దేమోనన్న థాట్‌లో ఈవిడ ట్రై చేసింది తప్పితే, అక్కడ ఏమి లేదు విషయం. వెంటనే దొరికిపోయింది ప్రియా గారు. సో, దాని తర్వాత 21 ఇక్కడ అపూర్వ, గాయత్రి వీళ్ళిద్దరూ వేరే అంటే లైక్ షష్ఠి కాదు. శాలిని, ఆహ్, రోహిత్, మిథిలేష్ వీళ్ళ ముగ్గురుతో పాటు ఇంకొక పర్సన్ ఐదర్ గాయత్రి ఆర్ అపూర్వ. సో, ఫస్ట్ అపూర్వ దగ్గరికొచ్చారు. అపూర్వ తర్వాత వర్కౌట్ కాలేదు. తర్వాత గాయత్రి ఇలా వీళ్ళ మధ్యలోనే తిరుగుతా ఉందనమాట. సో, అందుకని అపూర్వ, గాయత్రిని ఎవరు తీసుకోకపోతుండేసరికి ఇంకా వాళ్ళు అంటే అపూర్వ దగ్గరున్న కార్డ్, గాయత్రి దగ్గరున్న కార్డ్ వీళ్ళు ఎవరికీ ఇవ్వకపోయేసరికి ఇంకా అక్కడితో టాస్క్ ఆపేశారనమాట. ఎవరు టీమ్ ఫార్మ్ కాకపోయేసరికి మళ్ళీ సేమ్ అగైన్ 21 నంబర్ తోటి మళ్ళీ స్టార్ట్ అయిద్దనమాట గేము. అప్పుడు హేమంత్, మిథిలేషు, చరణు, రాజకుమారి. సో, ఈ నలుగురు టీమ్ ఫార్మ్ చేస్తారు. హేమంత్, మిథిలేషు, చరణు, రాజకుమారి. సో, ఆబ్వియస్‌లీ దొరికిందే ఛాన్స్ కదా! అని చెప్పి వీళ్ళు నలుగురు టీమ్ ఫార్మ్. ఎందుకంటే అపూర్వ, గాయత్రిని పాపం ఎవరు దేకట్ల. అసలు గాయత్రిని ఎవరు టీమ్‌లోకి తీసుకోవాలని అనుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, దాని తర్వాత మళ్ళీ 19 గాయత్రి, అమను, రోహిత్, శాలిని. గాయత్రి ఇంకిక్కడ అయిపోయేసరికి గాయత్రి, అమన్, రోహిత్, శాలిని. సో, ఈ నలుగురు టీమ్ ఫార్మ్ చేస్తారు. ఇక్కడ శాలిని లీడ్ తీసుకుంటదనమాట. శాలినికేంటంటే గెలవాలి. గెలవాలంటే ఎవరు కావాలి? రోహిత్ కావాలి. సో, శాలినికి ఖచ్చితంగా. సో, రోహిత్ కావాలి, అమను కావాలి. మిథిలేష్ ఉంటే మిథిలేష్‌ని కూడా తీసుకునేది. బట్ మిథిలేష్ ముందు ఎళ్ళిపోయాడు కాబట్టి రోహిత్, అమన్ కావాలి. ఇంకా గాయత్రి ఆబ్వియస్‌లీ కావాలి. గాయత్రి దగ్గర నంబర్ ఉంది కాబట్టి గాయత్రి కావాలి. మామూలుగా అయితే గాయత్రి వీళ్ళకి అవసరం లేదు. బట్ ఆ టైంకి గాయత్రి 19కి ఫార్మ్ అవ్వాలంటే గాయత్రి కావాలి. సో, ఖచ్చితంగా గాయత్రిని తీసుకున్నారనమాట. దాని తర్వాత ఇంకా అపూర్వ, ప్రియ, భాగి వీళ్ళు ముగ్గురు మిగిలిపోతారు. ఇంకా బిందు మాధవికి పిచ్చ లేచుద్దనమాట. ఒక రేంజ్‌లో ఏసుకుంటది బిందు మాధవి. మామూలుగా కూడా కాదు. బిందు, ఫైర్, భాగి. ఫస్ట్ భాగిని అసలు ఏమడిగావు? నువ్వేం కన్విన్స్ చేసావు? అసలు నువ్వు ఏమన్నా మాట్లాడావా? చెప్పు నువ్వేమన్నా మాట్లాడావా వాళ్ళతోటంటే, అంటే వాళ్ళు అది ఇది తీసుకోలేదు అంటే, అసలు నువ్వు అడిగావా వాళ్ళని? పోనీ నువ్వు అడగాలి కదా! నీ దగ్గర నంబర్ ఉంది కదా! నువ్వు ఇనిషియేట్ తీసుకోవాలి కదా! అని చెప్పి భాగినంటది. అపూర్వ గూడా నేను యాక్చువల్‌గా నేను అడిగాను. మళ్ళీ వాళ్ళు వద్దన్నారు. మళ్ళీ వాళ్ళకి టీమ్స్ ఫార్మ్ అయిపోయాయి. నన్ను తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ గాయత్రిని నన్ను తీసుకున్నారు. నన్ను వద్దనుకోని ఎక్స్‌క్యూజెస్ కాదు. ఎక్స్‌క్యూజెస్ నువ్వు అలాగే ఉన్నావు. అంటే ఎవరైతే పాయింట్ చెప్పాడో హేమంత్ వాళ్ళ చుట్టాల అబ్బాయి అంట కదా! హేమంత్. ఇది జస్ట్ రూమర్ అబ్బా! హేమంత్ చెప్పిన పాయింట్ నీకోసారి స్ట్రెస్ చేస్తూ ఆడు కరెక్ట్‌గానే చెప్పాడు నీ గురించి అన్నట్టు ఎప్పుడు చూసినా నువ్వు అగైన్ యూ ప్రూవ్డ్ అంటది బిందు. సో, దాని తర్వాత బిందు ప్రియాతోటి మాట్లాడుద్ది. ప్రియ ఇంకా వాళ్ళ పాయింటే సేమ్ మాట్లాడుతా ఉంటది. అప్పుడు వాళ్ళక్కడ కూర్చున్న వాళ్ళు అడుగుతారనమాట. చెప్తారనమాట. మమ్మల్ని అస్సలు అడగలేదు. జస్ట్ కన్విన్స్ చేసాం ఇచ్చేసిందని. అప్పుడు వీళ్ళు గూడా అదే అంటా ఉంటారు. "నువ్వు అడగలేదులే మాకు తెలుసులే నిన్నెవరు తీసుకుంటారో" అది ఇది అని చెప్పి మాట్లాడుతా ఉంటారు. ఆ అమ్మాయికి కోపం వస్తా ఉంటది. కంట్రోల్ చేసుకుంటా ఉంటది. కోపం వస్తా ఉంటది. కంట్రోల్ చేసుకుంటా ఉంటది ప్రియ. సో, దాని తర్వాత ఝాన్సీని లేపడుగుతారు. "చెప్పు ఝాన్సీ ఈవిడని మామూలుగా వాళ్ళు మీ టీమ్‌లోకి వద్దామని అనుకుందా" అంటే సో, యాక్చువల్‌గా అయితే మామూలుగా అయితే ఆవిడ మా టీమ్‌లోకి వద్దామని కూడా లేదు అసలకి. నిజంగా ఉండుంటే ఆవిడ అడిగుంటే మేము ఖచ్చితంగా తీసుకునేవాళ్ళం మా టీమ్‌లోకి. ఆవిడ ఫైట్ చేసి ఉండుంటే నిజంగా ఆవిడకి మా టీమ్‌లోకి రావాలని లేదు అన్నట్టు ఝాన్సీ మాట్లాడుద్ది. చూసావా మీ కో కంటెస్టెంటే మాట్లాడుతున్నారు అని చెప్పి శ్రీముఖి అంటది. సింపుల్ అంటది. సో, ఇంకా మిగిలిపోయింది వీళ్ళే కాబట్టి వీళ్ళ ముగ్గురు దాంట్లో నుంచి ఆహ్, నో లీడర్. వీళ్ళ ముగ్గురికి టీమ్ లీడ్ లేదనమాట. మొత్తం 4 టీమ్స్. సో, ఇప్పుడు గ్రీన్ టీమ్ అంటే లైక్ దీపక్, ఆహ్, ఝాన్సీ నెక్స్ట్ వచ్చేసరికి దీపక్, ఝాన్సీ, సృష్టి, రామకృష్ణ. ఈ నలుగురు వస్తారు. సో, ఈ నలుగురు వచ్చి ఈ కెప్టెన్సీ ఎవరు చేయాలని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అదన్నప్పుడు దీపక్‌ని ఫస్ట్ కెప్టెన్స్‌గా తీసుకుంటారు. ఎందుకంటే శాలిని కెప్టెన్‌గా చేసింది. దీపక్ కెప్టెన్‌గా చేశాడు అంతకుముందే. నెక్స్ట్ మన స్ప్రూడ్ లేడీ, గోల్డెన్ లేడీ ఝాన్సీ గారు కూడా ఆల్రెడీ కెప్టెన్‌గా చేశారు. గెలిచారు కూడా ఆవిడ. బట్ రామకృష్ణ ఒక్కడు చేయలేదు. అయినా వీళ్ళు రామకృష్ణకి ఇయ్యకుండా రామకృష్ణ
కన్‌ఫ్యూజ్ అవుతాడు. గేమ్ సరిగ్గా ఆడడు అది ఇది అని చెప్పి దీపక్ ఇస్తాడు. వై దీపక్ అని వీళ్ళు అడుగుతారు. రామకృష్ణ ఒక్కసారి కూడా అవ్వలేదు కదా! రామకృష్ణ ఎందుకు కాదు అంటే అప్పుడు అది జడ్జెస్ అడుగుతారు ఆపి. ఆపి జడ్జెస్ అడిగితే అప్పుడు నేను అడిగాను సార్ అంటే అప్పుడు వాళ్ళుండి సార్ ఇతనికి గేమ్ అర్థం కాదు. కన్‌ఫ్యూజ్ అవుతాడు అది ఇది అంటే అప్పుడు మనోడు నేను కోప్పడుతున్నాను ఏమనుకోకండి అని చెప్పి ఝాన్సీ దగ్గర పర్మిషన్ తీసుకొని మరీ కోప్పడుతున్నాడు. ఇది హైలైట్ అసలు ఇది మామూలుగా కూడా కాదు. వాట్ ఆన్ ఇన్నోసెంట్ ప్యూర్ సోల్ అబ్బా అనిపించింది నిజంగా. అడిగి మరీ కోప్పడుతున్నాడు చూసారా? అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అసలు అయ్యో! పాపం కదా అనిపించింది. సో, అలా కోప్పడతాడు. కోప్పడిన తరువాత ఫైనల్‌గా ఇంకా ఝాన్సీ గారు వీళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత ఇంకా అప్పుడు దీపక్ అతన్ని కెప్టెన్ చేస్తది. ఎవరు? శ్రీముఖే. వీళ్ళ మధ్య ఇంకా డిస్కషన్స్ వస్తా ఉంటే డైరెక్ట్‌గా వచ్చి ఇంకా దీపక్ ఇవ్వకుండా తీసుకెళ్ళి రామకృష్ణకి పెట్టుద్ది. పెట్టిన తర్వాత మీకు ఓకేనా రామకృష్ణ అంటే, సరే మాకు గైడెన్స్ ఉంటది గదా! మేము చెప్తుంటాం గదా! మా టీమ్ కోఆర్డినేషన్ కదా! మేము కోఆర్డినేట్ చేసుకుంటాం అది ఇది అంటే, కెప్టెన్‌గా మీకు అతను ఓకేనా? అతని గేమ్‌లో అతని కెప్టెన్సీలో మీరు గెలుస్తారా? అంటే విచిత్రంగా చూస్తాడు. అరే! ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేశారు కదా! అక్కడ కూర్చొని జడ్జెస్‌గా. మళ్ళీ లీడర్ బోర్డ్ ఇచ్చాక నేను వేస్టా? లేదా నేను బెటరా అని అడుగుతారేంది? చర్చిస్తారేంది? అన్నట్టు మాట్లాడి దాని తర్వాత నేను ప్రూవ్ చేసుకుంటానని చెప్పి మనోడు చెప్తాడు. సో, ఇంకా ఫైనల్‌గా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళందరిని రాంగ్ అని నువ్వు చెప్పాలి. మమ్మల్నందరిని. సో, నువ్వు చెప్పాలని చెప్పి శ్రీముఖి అంటది. మనోళ్ళు వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి యెల్లో టీము గాయత్రిని టీమ్ లీడ్ చేస్తారు. ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ చూసేసరికి అక్కడ ఎవరైతే టీమ్ లీడ్ కాలేదో ఆళ్ళని చేస్తారు. లైక్ ఆహ్, శాలిని, అమన్, రోహిత్. సో, వీళ్ళ ముగ్గురు గదా! సో, వీళ్ళ ముగ్గురు మేబీ అయ్యారో లేకపోతే వీళ్ళ ముగ్గురు కంటే గాయత్రి అని అనుకోని సో, గాయత్రికి ఇస్తారనమాట. గాయత్రికి ఎందుకిచ్చారు అని అడుగుతారు వీళ్ళు వెంటనే. అంటే ఇందాక ఆ స్ట్రాటజీ వర్కౌట్ చేశారు గదా! ఇక్కడ రామకృష్ణకి ఇవ్వలేదు గదా! అని చెప్పి వీళ్ళు గాయత్రికి ఇస్తే గాయత్రికి ఎందుకిచ్చారు? మీరు టీమ్ ఓడిపోతే అంటే గాయత్రి ప్రాపర్ డెసిషన్ తీసుకోకపోతే మీరు కోకపోతే ఓకేనా? అసలు టీమ్ అంటే ఏంటి? గేమ్ అంటే ఏంటి? గాయత్రికి ఎందుకిచ్చారంటే మేము ఉంటాం గదా! మేము చూసుకుంటాం గదా! అది ఇది అని మాట్లాడుతుంటారు. ఒక్కొక్కసారి ఆవిడ సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మీ అందరికి ఇక్కడ ఇదేమి ప్రజాస్వామ్యమా ఏదో చెప్తాడు మనోడు. డెమోక్రటిక్ సిస్టమ్ ఏం కాదు అందరి నిర్ణయాలు తీసుకోవడానికి. ఆవిడ కెప్టెన్‌గా ఆవిడ డెసిషన్ తీసుకుంటే మీరు ఫాలో అవ్వాలి అన్నట్టు మాట్లాడతారు. సో, మాట్లాడినప్పుడు ఏందంటే అప్పుడు వెంటనే అడుగుతా ఉంటారు. సో, గాయత్రి అప్పుడు శ్రీముఖి వచ్చి ఎవరు లీడర్‌గా ఉంటే బెస్ట్ గాయత్రి నేనే అంటది. దాని తర్వాత అమన్ నేనే అంటాడు. తర్వాత ఆవిడ నేనే అంటది శాలిని. తర్వాత రోహిత్ నేనే అంటాడు. గాయత్రి టీమ్ లీడర్‌గా ఎవరికి ఓకేనా అంటే వాళ్ళెవ్వరూ ఓకే అనరు. అమ్మను, శాలిని. మనోడు రోహిత్ ఓకే అంటాడు. అదేంటి ఇప్పుడు నువ్వే ఓకే అన్నావు గదా! నీకు నువ్వు ఓకే అన్నావు. మళ్ళీ గాయత్రి ఓకే అంటున్నావు అది ఇది అని కొంచెం కన్‌ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు మనోడు క్లారిటీ ఇస్తాడు. నన్నడిగితే నాకు నేనే ఓకే. బట్ గాయత్రి టీమ్ లీడర్‌గా ప్రాపర్‌గా చేసుద్దని మీరు అనుకుంటున్నారా అంటే సో, తను ప్రాపర్‌గా చేసుద్ది అని నేను అనుకుంటున్నాను. నేను నమ్ముతున్నాను అని మీకు చెప్తున్నాను అని ఆ క్లారిటీగా చెప్తాడు. ఓహో! ఓకే. ఓకే. అంటే లైక్ కన్‌ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. మనోడు క్లారిటీ ఆన్సర్ ఇస్తాడు. సో, దాని తర్వాత అమ్మను సరే నేను కూడా చూస్తాను అంటాడు. శాలిని అంటది, "నీకు ఓకేనా గాయత్రి" అంటే శాలిని అప్పటిదాకా లేదు నేనంటది. దాని తర్వాత నాకు ఎవ్వరొద్దు నేనే తోపు అంటది. దాని తర్వాత వీళ్ళిద్దరిని చూసాను. ఇప్పుడు గాయత్రిని చూస్తానంటది. అదే కదా మేము స్టార్టింగ్ నుంచి అడిగింది. అది చెప్పాలి కదా నువ్వు. ఆ మాట అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావేంటంటే, నాకు నేనుంటే నేనే తోపు, నేనే కాన్ఫిడెంట్, నేనే గెలిపిస్తా. బట్ వీళ్ళిద్దరిని చూసాం కదా! సో, ఆవిడని కూడా చూద్దాం అని అనుకుంటున్నాను అనంగానే, ఇంక బిందు నువ్వు చాలా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నావు అంటది. సో, దాని తర్వాత యెల్లో లీడరు గాయత్రి అండ్ రెడ్ టీమ్. సో, రెడ్ టీమ్‌కొచ్చేసరికి ఇక్కడ మన రాజకుమారి, మిథిలేష్, హేమంత్ నెక్స్ట్ వచ్చేసరికి మన చరణ్ బాబు. సో, ఈ నలుగురు ఉంటారు. ఈ నలుగురిలో మేము లీడర్ అవుతాం అంటే, మేము లీడర్ అవుతాం అంటారు. అంటే ఆ 2 సినారియోలు చూసి ఏ సినారియోలో మనకే వేస్తున్నారు బొక్కేళ్ళు. ఎందుకొచ్చిన గొడవ నలుగురు పేర్లు చెప్పుకుందాం. ఎవరి పేర్లు వాళ్ళు చెప్పుకుందాం అని చెప్పి ఎవరి పేర్లు వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఇంకా రాజకుమారి గారు ఆవిడది చెప్పుకుంటారు. చరణు క్లియర్‌గా చెప్పుకుంటాడు. నెక్స్ట్ హేమంత్ చెప్పుకుంటాడు గట్టిగానే. నెక్స్ట్ మన మిథిలేష్ చెప్పుకుంటాడు. నేను సెల్ఫిష్ అబ్బా! నేను ఫోకస్ రావాలి. నేను లైమ్‌లైట్‌లో కనిపించాలి. నాకు ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్. సో, నేనే కెప్టెన్‌గా ఉంటానని ఓపెన్‌గా చెప్తాడు. ఇంక ఇయన్నీ తేలే పంచాయతీ కాదని చెప్పి శ్రీముఖి అడుగుద్ది. ఎవరి పేరు చెప్పమంటే రాజకుమారి కూడా చరణ్ పేరే చెప్పుద్ది. నెక్స్ట్ మనోడు చరణ్ పేరు చెప్తాడు. హేమంత్ చరణ్ పేరు చెప్తాడు. అందరూ చరణ్ అయ్యేసరికి చరణ్ లీడర్ అయిపోతారు. సింపుల్. అభిజిత్ కూడా నచ్చింది. డిస్కషన్ పెట్టుకున్నారు. కార్పొరేట్ డిస్కషన్ లాగా నాకు నచ్చింది ఫస్ట్ టైము. సెన్సిబుల్ డిస్కషన్ చూసాను అంటాడు. సో, ఇప్పుడు వీళ్ళందరూ ముగ్గురు అయ్యారనమాట.
సో, ఇప్పుడు ఆల్రెడీ బాగీ వాళ్ళు ఆల్రెడీ ముగ్గురే ఉంటారు. వీళ్ళ టీమ్ నుంచి నలుగురు ఉంటారనమాట 3 టీముల నుంచి. సో, అందుకని గేమ్ స్టార్ట్ చేసేలోపు మనోడికి ఎంతకొస్తా నవదీప్ అట్లెట్లా ఆడతారు? వాళ్ళకి అన్యాయం జరుగుతది కదా! ఒక్కొక్కళ్ళని మాత్రమే తీసేయాలి టీమ్‌లో నుంచి బ్యాలెన్స్ చేయాలి కదా! అన్నప్పుడు ముగ్గురు టీమ్ లీడర్లు పైకి లేస్తారు. గాయత్రి, ఆర్‌కే, చరణ్ ముగ్గురు లేచి మీ టీమ్‌లోంచి ఒక్కొక్కళ్ళని తీసేసేయండి. డిస్కషన్ ఏమి ఉండకూడదు. 10 సెకన్లు మాత్రమే టైమ్ ఇస్తున్నానన్నప్పుడు ఫస్ట్ గాయత్రి నీతోనే స్టార్ట్ చేస్తున్నా అంటే గాయత్రి అమ్మని తీసేస్తది. ఆళ్ళందరూ పిచ్చ నవ్వుకుంటారు. ఎందుకు అమ్మనంటే అమ్మని ఒక్కొక్కసారి కోప్పడతాడు. అగ్రెసివ్ అవుతాడు. దానివల్ల గేమ్‌కి ఎఫెక్ట్ అయితది. సో, అందుకని అమ్మని తీసేస్తున్నాను అంటది. సో, దాని తర్వాత మన ఆర్‌కేని అడిగితే ఆర్‌కే సృష్టి పేరు చెప్తాడు. సృష్టి షాక్ అయిద్ది. ఆబ్వియస్‌లీ మనోడు ఏం చెప్తాడు? మనోడు ఇది చెప్పేసొచ్చు. తన దగ్గర హెడ్ స్టార్ట్ ఉంది కదా! సో, తనని ఉంచుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇంకేదైనా వేరే టాస్క్ వస్తే ఫిజికల్ రిలేటెడ్ సో, మనకి రోహిత్ ఉండాలి కదా! సో, అందుకని చెప్పి దీపక్ ఉండాలి కదా! సో, దీపక్ ఉండాలి కదా! అని చెప్పి నేను తీసేస్తున్నా అని చెప్పొచ్చు. మనోడంటే నీకంటే తను ఇద్దరు బాగా ఆడతారు గేమ్స్‌లో. బట్ తను కొంచెం తెలివిగా ఆడుద్ది. నువ్వు అంత స్మార్ట్‌గా ఆడవు. తను ఇంకొంచెం స్మార్ట్‌గా ఆడుద్ది అన్నట్టు చెప్తుంటారు. అప్పుడు ఈవిడే సో, తన దగ్గర హెడ్ స్టార్ట్ ఉంది కాబట్టి నన్ను తీసేస్తున్నావు అని చెప్పొచ్చు కదా! అంటే జడ్జెస్ అందరూ మరి నీ దగ్గర ఉంటే నువ్వే కెప్టెన్ అయితే నువ్వు కూడా అదే చేస్తావు కదా! ఝాన్సీని తీసేస్తావా? తీయవు కదా! మరి ఇంకేంది? అని చెప్పి వాళ్ళే ఇంక చేస్తారనమాట. ఈ పాయింట్ చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. జడ్జెస్ బానే బ్యాకప్ చేశారు. ఈవెన్ తీసేస్తారు. సో, చరణ్ ఇప్పుడు ఎవరిని తీసేయాలి అన్నప్పుడు సో, అక్కడ చరణ్ హేమంత్‌ని తీసేస్తాడు. అదేంటది నేను టాస్క్‌లు ఆడాను కదా! నేను గట్టిగా ఆడాను, నేను మంచిగా ఆడానంటే నువ్వు ఇండివిడ్యువల్‌గా టాస్క్‌లు బానే ఆడతావు. గ్రూప్ దగ్గరికొచ్చేసరికి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతావు నువ్వు. అంటే నేను గ్రూప్‌లోనే కదా ఆడింది టాస్క్ అంటే నువ్వు గ్రూపే బట్ అది ఇండివిడ్యువల్‌గా కదా నువ్వు పట్టుకుంది ఎండ్యూరెన్స్ అంటే అది గ్రూప్‌లోనే నేను ఇండివిడ్యువల్‌గా ఆడాను కదా! అని అంటాడు. అంటే గ్రూప్ అందరం కలిసి ఆడేటప్పుడు నువ్వు కొంచెం సెట్ కావు అన్న పాయింట్‌లో మనోడిని తీసేస్తాడనమాట. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయిద్ది. సో, ఆబ్వియస్‌లీ హెడ్ స్టార్ట్ ఉంది కాబట్టి విన్నర్ అని పెట్టాలి. ఝాన్సీ వాళ్ళు ఆల్రెడీ 3 బ్లాక్‌లు వాళ్ళు పెట్టేస్తారు స్విమ్‌కి. దాని తర్వాత మిగిలిన టీమ్స్‌లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఆబ్వియస్‌లీ వీళ్ళే గెలుస్తారు. ఎందుకంటే ఆ చాప్ స్టిక్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. హైలైట్ ఏంటంటే టాస్క్ మాస్టర్ లాగా ఆడాడబ్బా! అభిజిత్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఓన్లీ మాటలేముంటాయి, చేతలుండవు. అంటే మాటలు, చేతలు మామూలుగా కూడా కాదసలు. నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు. వెంటనే తీసుకొచ్చి పెట్టాడు. ఎలివేషన్ ఎవడికి పడిందిరా అంటే రోహిత్‌కి పడింది. ఎందుకు పడిందిరా అంటే హెడ్ స్టార్ట్ ఉండి 3 బ్లాకులు పెట్టిన తర్వాత కూడా ఈక్వల్ టు సేమ్ అంటే వాళ్ళొక బ్లాక్ పెట్టేసరికి వాళ్ళు లాస్ట్ బ్లాక్ పెట్టేసరికి వీళ్ళదొక్క బ్లాకే. అంటే వాళ్ళు విన్నర్ WINNER 6 మొత్తం 8 బ్లాకులు పెట్టాలి. అంటే ఆల్రెడీ 3 బ్లాక్స్ ఉన్నాయి. ఇంకా 5 బ్లాకులు పెట్టేసరికి మనోడు 7 బ్లాకులు పెట్టాడు. 8థో బ్లాక్‌కి జస్ట్ మిస్. అంటే వీళ్ళు మామూలుగా పెట్టుంటే ఇంకా వీళ్ళు 3 బ్లాకులు పెట్టాల్సొచ్చేది. అప్పుడు ఆబ్వియస్‌లీ రోహిత్ విన్నర్ అయ్యేవాడు. సో, అది ఆడటం అనేది సో, బాగా ఆడాడు కాలిక్యులేటివ్‌గా. అంటే ఇట్లా సైడ్ పట్టుకుంటే జారిపోద్ది చాప్ స్టిక్స్‌తో అని సో, పైన కింద పెట్టుకొని తీసుకొచ్చాడు. అప్పుడు కొంచెం ఫోర్స్ పెట్టొచ్చు అని చెప్పి ఏదైతే ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించాడో, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించాడు కాబట్టే అంత ఫాస్ట్‌గా పెట్టగలిగాడు. మిగిలిన వాళ్ళందరూ సైడ్ ఇట్లా చాప్ స్టిక్స్ పెట్టుకొనొస్తున్నారు. అది ఒక్కొక్కసారి జారిపోవచ్చు కూడా నడుస్తేటప్పుడు. బట్ పైన, కింద ఇలా పెట్టేదంటే జారడానికి చాలా ప్రాబబిలిటీ చాలా తక్కువుంటది. సో, అది మనోడు యూజ్ చేశాడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది. ఆ గేమ్‌లో. అది బాగా అనిపిచ్చింది. సో, మనోడు ఆ టీమ్ ఆబ్వియస్‌లీ ఝాన్సీ వాళ్ళ టీమే గెలుచుద్ది. బట్ రోహిత్ పెర్ఫార్మన్స్ చాలా బాగా అనిపిస్తా ఉంటది. సో, ఇప్పుడు ఓట్ అప్పీల్. ఇక్కడ కూడా ఓట్ అప్పీల్ దగ్గర డిస్కషన్ ఇక్కడ మాట్లాడతానయ్యా. ఫస్ట్ ఇన్నోసెంట్ ఇక్కడ ఇన్నోసెంట్ ఆర్‌కే ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు ఆర్‌కే నువ్వు ఎవరికి ఇస్తావంటే నేను ఝాన్సీ ఆల్రెడీ చెప్పేసింది కదా! మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ దీపక్‌కి ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళే కదా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చిందంటే వాళ్ళెక్కడిచ్చారు ఆపర్చునిటీ? మేము కదా అడిగితే కదా వాళ్ళు అప్పటికి కదా మేము అడిగితే వాళ్ళు ఒప్పుకోవాలి అప్పటికి. సో, తనే సిమ్‌కే కదా పెట్టింది నీకు లీడర్‌గా అని జెప్పి మనోడు అంటాడనమాట. సో, దాని తర్వాత లేదు మనోడు దీపక్‌కి ఇద్దామని అనుకుంటున్నాం అంటే, దీపక్ రెడీగా ఉన్నాడు అది ఇది అంటే, అప్పుడు వాళ్ళింకా కన్విన్స్ అవుతా ఉంటారు. ఇక్కడ దీపక్ నాకు కొంచెం కన్నింగ్ అనిపిచ్చాడు. ఎ మర్చిపోయి ఉండొచ్చేమో బట్ నాకది కన్నింగ్ అనిపిచ్చాడు. ఎందుకంటే ఆహ్, ఝాన్సీ ఓకే. ఝాన్సీని మనోడు నేను కన్విన్స్ చేశాను. నువ్వు ఆల్రెడీ 2 టైమ్స్ నువ్వు చెప్పావు గదా! నువ్వు మంచిగా నీకు ఎక్స్‌పోజర్ వచ్చింది. నువ్వు చెప్పావు. నీ దాంట్లో కార్డ్ నేను యూజ్ చేశాను. సో నువ్విప్పుడు ఈ టీమ్‌లో నువ్వు కార్డ్ యూజ్ చేసావు. నువ్వు ఆల్రెడీ ఓట్ అప్పీల్ తీసుకున్నావు కదా! సో, అందుకని నేను తీసుకుంటా అని చెప్పి నేను కన్విన్స్ చేశాను. బట్ తిని గురించి నేను మర్చిపోయాను తిను డేంజర్ జోన్‌లో ఉన్న సంగతి అని. ఇక్కడ ఝాన్సీ తప్పులేదు. ఎందుకంటే ఝాన్సీ రామకృష్ణ కూడా దీపక్‌కి ఇవ్వడం కోసం ఝాన్సీని కన్విన్స్ చేశాడు. అందరు టీమ్ లీడర్‌లు వాళ్ళు తీసుకోవట్లేదు కదా! పక్కనోళ్ళకి ఇస్తున్నారు కదా! మనం కూడా పక్కనోళ్ళకి ఇద్దామన్న థాట్‌లో రామకృష్ణ ఉన్నాడు. ఒకటి లీడర్ అంటే సాక్రిఫైస్ అని నిరూపించుకోవడం కోసం. బట్ యెల్లోలో ఉన్న సంగతి మనోడు అక్కడ పాయింట్ డిస్కస్ చేయలేదు.
ఇక్కడ దీపక్ తర్వాత నాకు నిజంగా తెలియదు యెల్లోలో డేంజర్‌లో ఉన్నాడో మీరు చెప్తేనే గుర్తొచ్చిందన్నాడు. నాకు అది నచ్చలేదు. తెలియకుండా ఎందుకుంటది బ్యాడ్జ్‌లు కనిపిస్తాయి కదా అక్కడ. సో, అతను కెప్టెన్‌గా ఆ మాట చెప్తే మళ్ళీ మీరే తీసుకోండి అని మీరంటారేమో. సో, మీ వల్ల అతను గెలిచాడు కదా! ఫస్ట్ టైమ్ కెప్టెన్‌గా, లీడర్‌గా గెలిచాడు కదా! అని చెప్పి ఒక ఇన్నోసెంట్ ఫేస్ ఏసుకొని మీకిద్దాం అని చెప్పి అనుకున్నాడు. దాంట్లో ఝాన్సీ ఆల్రెడీ చెప్పింది కాబట్టి నీకిద్దాం నువ్వు ఇప్పటి వరకు రాలేదు కదా! అని. బట్ నువ్వు అర్థం చేసుకోవాలి కదా! ఇప్పుడేదైతే చెప్పావో అప్పుడు అర్థం చేసుకో. ఎందుకంటే డేంజర్ అనేది అక్కడ మైక్ మీద రాసుంటది. కళ్ళ ముందు కనిపిస్తా ఉంటది. అది ఎక్కడో జేబులో పెట్టుకునేది కాదు. కనిపించలేదా అప్పుడు మాట్లాడేటప్పుడు? తెలియలేదా? అది నాకు కొంచెం కరెక్ట్ అనిపించలేదనమాట. సో, మనోడు ఆర్‌కే ఓట్ అప్పీల్ చేసుకుంటాడు. ఇక్కడ బిందు మాధవిని పిలిచి ఆ రోజు ఎపిసోడ్ నిన్నే చూసాను టెలికాస్ట్ అయింది. బిందు మాధవి గారు ఆ రోజు ముద్దు అది ఇది చెప్పి తిట్టారు కదా! కోప్పడ్డారు మేడం గారు. ప్లీజ్ నేను అలా కాదు మేడం ప్లీజ్ అది ఇది అంటే అప్పుడు అక్కడ బిందు మాధవ్ వచ్చి మనోడితో మాట్లాడుద్ది. మనోడు సారీ చెప్తాడు. సో, దాని తర్వాత నేను అలా కాదు మేడం అది ఇది ఇన్నోసెంట్ అని చెప్తాడు. బిందు మాధవ్ వచ్చి డాన్స్ ఏసుద్ది. సో, దాని తర్వాత అక్కడున్న వాళ్ళందరిని అడుగుతాడు. నేను మీతో ఎప్పుడైనా మిస్‌బిహేవ్ చేశానా? నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశానా? నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఫ్లర్ట్ చేశానా? అంటే వాళ్ళు లేదు లేదంటారు. మేడం నేను అలాంటోడిని కాదు మేడం అన్నాడు. నేను ఆ రోజు చెప్పా. ఏదో హైలైట్ అవ్వాలి. అక్కడ డిస్కషన్ పాయింట్ పెట్టాలి అన్న థాట్‌లో రాస్తారు తప్పితే, లేకుంటే అలా ఎవరు రాస్తారు చెప్పండి? ఆ రోజు అదే చెప్పా. మనోడిని చూస్తే అప్పుడే అర్థమైపోయింది ఇన్నోసెంట్ సోల్ అని. సో, ఇప్పుడు అదే క్లియర్‌గా అర్థమైంది. అభిజిత్ అంటాడు, "మేము అప్పుడే అనుకున్నామయ్యా ఇన్నోసెంట్ అని. నువ్వేదో మీ తప్పని మేము అనుకోలేదు" అన్నట్టు మనోడు కూడా మాట్లాడతాడు. అది బాగా అనిపించింది నాకు యాక్చువల్లీ. సో, ఆర్‌కే ఓట్ అప్పీల్ అయిపోద్ది. దాని తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇది హైలైట్ అసలు. ఇక్కడ మనం దీనికంటే ముందు ఝాన్సీ గురించి మాట్లాడుకోవాలి. ఝాన్సీ ఒక మాట అంటది. నేనుంటే ఏ టీమ్‌లో ఉంటే నేను అది గ్రూప్ టీమ్‌లో ప్రతిసారి నేనే గెలుస్తానక్క అంటది. నిజమే అది. ఈ పర్సను ఝాన్సీ అనే పర్సను ఎప్పుడు ఆవిడ కోపం చూడలేదు. ఆవిడ బాధపడింది చూడలేదు. ఆవిడ సింపతి తెప్పించాలి చూసే వాళ్ళకి అని చెప్పి ఆవిడ ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. ఎళ్తుంది, ఆడుతుంది, గెలుస్తుంది, వస్తుంది, నవ్వుతుంది. ఇదే రిపీట్ మోడ్‌లో ఉంటుంది. దట్ పర్సన్ ఎంత పాజిటివ్ వైబ్ ఇస్తుందంటే ఇప్పటి వరకి అయ్యో! పాపం ఝాన్సీ అన్న దాంట్లో ఎప్పుడు తీసుకురాలా ఆవిడ. తీసుకురావాలని కూడా ప్రయత్నించట్ల. నార్మల్‌గా మాట్లాడుతుంది తప్పితే. లేడీ లక్. నిజంగా. ఎక్కువగా సింపతి యాంగిల్ ట్రై చేయట్లేదు. ఇప్పటి వరకైతే ట్రై చేయలేదు. మేబీ 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళాక ట్రై చేస్తారో చేయరో మనకైతే ఇప్పుడు తెలియదు గానీ, బట్ ఇప్పటి వరకైతే మాత్రం గేమ్ మీద మాట్లాడుతుంది. గేమ్‌తోనే మాట్లాడుతుంది. అది బాగా అనిపించింది. దాని తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆబ్వియస్‌లీ రోహిత్‌కే వచ్చుద్ది. ఇది పర్ఫార్మెన్స్ అనిపించింది. నాకు ఇది చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏదో కనిపించింది. స్పార్క్ తెలిసింది. ఎందుకంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మనోడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాడు. సో, డబుల్ స్టార్ రోహిత్ నాయుడు పట్నం. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దట్టు బిందు. అబ్బా! అభిజిత్ నా మొక్కరా అంటాడు. మామూలుగా కూడా కాదు. మీరు అసలు చూడండి అభిజిత్ ఎంత బ్యాకప్ చేస్తున్నాడో, ఎంత లేపుతున్నాడో. వాటర్ సినారియో గుర్తు చేసాడు. యాక్చువల్‌గా మనం గుర్తు చేసుకోవాలి వాటర్ సినారియోస్ రివ్యూవర్స్ గాని, లేకపోతే రోహిత్ ఫ్యాన్స్ కానీ వాళ్ళు గుర్తు చేసుకోవాలి. అభిజిత్ అక్కడ గుర్తు చేస్తున్నాడు. అబ్బా! ఆ రోజు వాటర్ కొట్టి టెస్ట్ చేసింది. ఇప్పుడు డబుల్ స్టార్ పెడుతుంది అని చెప్పి అభిజిత్ అంటాడు. మామూలుగా కూడా లేదు అసలు. నెక్స్ట్ లెవెల్ ఆ కంటెస్టెంట్. అంటే మనలాంటోడు ఒకడు హౌస్‌లోకి వెళ్తున్నాడురా అన్న కాన్ఫిడెన్స్, అన్న ఆనందం అభిజిత్‌లో ఉంది. అభిజిత్ చేసిన తప్పు అని చెప్పి చూసారు. ఆ తప్పేంటంటే రోహిత్‌ని సెలెక్ట్ చేయటం. ఇప్పుడు ఏంది తెలుసా? ఈ రోహిత్ ఇలాంటి పెర్ఫార్మన్స్ చేస్తా ముందుకెళ్తే రేపొద్దున అభిజిత్‌ని కూడా మర్చిపోతామేమో. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ జరిగినా కూడా ఆ విన్నర్స్ గుర్తుంటారు. బట్ ఆ ఒక 1 ఇయర్ అలా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా గానీ ఏ సీజన్ విన్నర్ ద బెస్ట్ విన్నర్ అంటే యునానిమస్‌గా అభిజిత్ పేరొచ్చుద్ది. మెజారిటీ పోనీ యునానిమస్ కాకపోయినా అభిజిత్ పేరొచ్చుద్ది. ఇప్పుడు రోహిత్‌ని చూస్తుంటే ఎందుకో అభిజిత్ పేరు షాడో అయ్యే లైక్ కొంచెం అభిజిత్ పేరు కొంచెం కనపడకుండా ఓవర్ షాడో అయ్యేటట్టుగుందేమో అని అనిపిస్తుంది. మనోడు రోహిత్ కొంచెం ఓవర్ షాడో చేసేలాగున్నాడు అని అనిపిస్తుంది. సో, అదే మేబీ సెలెక్ట్ చేసి తప్పు చేశాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బావుంది. టాస్క్‌లు ఆడే విధానం బావుంది. మాట్లాడే విధానం బావుంది. ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. 'బిగ్ బాస్' హౌస్‌లోకి అన్ని విధాల అర్హత సాధించిన వ్యక్తి. ఆడియన్స్ ఓటింగ్‌తో సహా. కాబట్టి ఎక్కడో మనోడు కొంచెం సెలెక్ట్ చేసి తప్పు చేశాడేమో అనిపించింది. ఎందుకంటే రోహిత్ పేరు ఇంకొంచెం ఇక్కడి నుంచి చాలా గట్టిగా వినిపిస్తది. 'బిగ్ బాస్' సీజన్ అయిపోయేంత వరకు. ఇన్ మై ఒపీనియన్. వీళ్ళిద్దరు ద బెస్ట్. ఝాన్సీ, రోహిత్. ఎన్ని వీక్స్ సర్వైవ్ అవుతారనేది మనకు తెలీదు గానీ, బట్ ఉన్నంత వరకు మాత్రం వీళ్ళు ఇంపాక్ట్ అనేది మాత్రం చూపెడతారు అని మాత్రం నమ్ముతున్నాను. సో, ఓవరాల్‌గా ఇది అండ్ నెక్స్ట్ మర్చిపోయా ప్రియా. ప్రియాకిస్తారు కార్డ్.
పర్ఫార్మెన్స్ లేదు. ఆబ్వియస్‌లీ ఆ అమ్మాయి ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది. ఏదో చెప్తుంది గానీ, ఓకే. ప్రియాకి యెల్లో కార్డ్ ఫైన్. చరణ్‌ని తీసుకొస్తారు. ఇప్పుడు చరణ్‌ని ఎందుకు పిలిచారు? చరణ్ పాయింట్లు మీకేంత గొప్పేమి అనిపియలేదు స్టార్టింగ్‌లో. మరి చరణ్ ఆహ్, లీడర్ అయిపోయాడు. లీడర్ మీరు చేసారా? పోనీ అతనేమన్నా కన్విన్స్ చేసి లీడర్ అయ్యాడా? లేదు కదా! మీరడిగితే నువ్వు కాకుండా ఎవరు, నువ్వు కాకుండా ఎవరు, నువ్వు కాకుండా ఎవరంటే అప్పుడు లీడర్ అయ్యాడాయన. పోనీ ఆ లీడర్ అయిన తర్వాత ఏమన్నా గెలిచాడా? లేదే. మరేంటింకా? ఆళ్ళ టీమ్ కాదు కదా గెలిచింది లీడర్ అయిన తర్వాత. వేరే వాళ్ళ టీమ్ కదా గెలిచింది. శాలిని వాళ్ళ టీమ్ కదా గెలిచింది. వాళ్ళ టీమ్ కాదు కదా గెలిచింది. చరణ్ వాళ్ళ టీమ్ కాదు కదా గెలిచింది. శాలిని వాళ్ళ టీమ్ కదా గెలిచింది. సెకండ్ బెస్ట్ రోహిత్ కదా ఇచ్చింది. మరి చరణ్ ఇంక ఏం పర్ఫార్మెన్స్ చేశాడు? సీరియస్‌గా అడుగుతున్నా. అక్కడ ఏమన్నా పర్ఫార్మెన్స్ కల్పిందా? పాయింట్లు నిజంగా మంచిగా మాట్లాడాడు. బట్ శ్రీముఖి గారికి నచ్చలేదు కదా పాయింట్లు. మరి ఎందుకు మరి చరణ్‌ని పిలిచి చరణ్ రా 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 స్వామి రా రా స్వామి రా రా అని ఎందుకు పిలిచారు? దేనికి? చెప్పండి. ఎందుకంటే ఆ అబ్బాయి ఏడ్చాడు. హౌస్‌లో ఏడ్చాడు ఆ అబ్బాయి. ఆ షోలో. చాలా గట్టిగా ఏడ్చాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి మీరు పిలిచినప్పుడు చూస్తే ఆ ఫేసు ఏడుపు మొహంతో కనిపిస్తా ఉంటది. ఆ అబ్బాయి తీసుకోలేకపోతున్నాడు. అంటే గెలవలేకపోతున్నాడు. ఆ ఫోకస్ తెచ్చుకోలేకపోతున్నాడు అన్న థాట్‌లో వాళ్ళకొకటి ఉంటది కదా! హౌస్‌లోకి ఎవరిని పంపించాలి, ఎవరిని పంపించకూడదని. చిన్నపాటి అప్రిసియేషన్ ఇస్తే వెంటనే చూడండి డాన్స్ అని ఏస్తున్నాడు. అప్పటి వరకు ఏడస్తా ఉన్నాడు కుర్రాడు. అలా ఉంటదనమాట. అంతే. సో, నాకదనిపించింది. మీకేమనిపించిందనేది కామెంట్ చేయండి. దిస్ డే ఎక్కువసేపు మాట్లాడేసా. ఇంకొక్క సెకండ్ కూడా ఉంచను. సో, ప్లీజ్ లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అనిల్. జై హింద్.